గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు వ్లాగ్ అయితే మేమందరం మూవీకి వెళ్తూ ఉన్నాము, ఛావా మూవీకి. సో రేటింగ్ కూడా చాలా బాగుందని చూశాను నేను నెట్లో. సో నేను ఇప్పుడు ఈ మూవీకి వెళ్తున్నాను. సో మూవీ చూసినాక నేను చెప్తాను మూవీ ఎలా ఉందో అనేసి. సో అంతవరకు స్టే ట్యూన్. నిహాంత్ రెడీ అయిపోయినాడు, వాళ్ళ ఆయన పడుకొని ఉన్నాడు. లే 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 మూవీ మూవీ బాగుంది కదా, ఆర్చ్ లాగుంది, సన్సెట్ సూపర్ ఉంది కదా. సినిమాకే థియేటర్కి అయితే వచ్చేసాము. టికెట్ తీసుకుంటాను ఇప్పుడు. నేను టికెట్ తీసుకున్నాము. మా ఆయన ఇప్పుడేమో హ్యాండ్సమ్గా అయినాడు రెడీ. ఢిల్లీలో టీషర్ట్ కదా, కడుపు పోయింది వెనకాల అనుకుంటే నాది కడుపు పోతుంది. నేను అనుకుంటాను వెనక్కి. ఇప్పుడైతే మేము టీ తాగేకి వెళ్తున్నాము. కుదిరితే నేను ఈరోజు బూస్ట్ తాగుతా, బూస్ట్ దొరకలేదంటే టీ తాగుతా. సో మేమైతే ఇప్పుడు టీ తాగేకైతే వచ్చేసాము. చెప్పినాను బూస్ట్ దొరుకుతుందా లేకుంటే టీ దొరుకుతుందా అనేసి. చూస్తా ఏం దొరికితే అది తాగేస్తాం. సక్సెస్ఫుల్లీ బూస్ట్ అయితే దొరికింది చాలా రోజుల తర్వాత. దగ్గర 10 days అవుతా ఉంది బూస్ట్ దాకా నేను. సో బూస్ట్ అయితే దొరికేసింది. అండ్ 7 o'clockకి మూవీ స్టార్ట్ అవుతుంది. సో తాగేసి వెళ్తాం. బూస్ట్ నీది బూస్టేనా? నువ్వు ಇನ್ಫಾರ್ಮ್ ಮಾಡಿದ್ವಿ. ಲೆಟರ್ ಬಂದ ತಕ್ಷಣ ನಿಮ್ಗೆ ಯಾಕಂದ್ರೆ ನಾನು చాలా హీట్ ఉంది. ఏం ఉడికేస్తా. తాగు ಹಲೋ తాగు. ಓಕೆ, ನಾನು ಒಂದು ನಿಮಿಷ ఏమది ఏది లోకల్లో వీడు నువ్వు మా మొహం చూస్తూ ఉండు. నాను పా. సో నువ్వేడు కూర్చుంటున్నావు? अवसर एक साथ मिलते हो जहां एशिया का सबसे लंबा हाई स्पीड ऑटोमोटिव टेस्टिंग ट्रैक हो और दुनिया के प्रमुख वाहन निर्माता सीट दొరకలేదని जहां भारत की जहां 300 से अधिक हो रही जहां 1 लाख भारत की ऐतिहासिक सटीकता सुनिश्चित करने के लिए हर संभव प्रयास किया गया है. भारतवर्ष में महान संस्कृति का निर्माण हो रहा था जहां हर धर्म के लोग एक परिवार की तरह रहते थे. उनकी बढ़ती हुई शक्ति से चिंतित होकर औरंग ने कई बार स्वराज पर आक्रमण సో మూవీ అయితే ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇప్పుడైతే ఇంటర్వెల్ అయింది కదా, అందుకు పాప్కార్న్ తీసుకుండేకి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్లో.
అయితే ఇప్పుడే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఫుల్ రష్ ఉండే, అందుకు మొబైల్ తీయలేదు నేను బయటికి. సో ఇంటికైతే వచ్చేసాము. మూవీ అయితే చాలా బాగుంది, అవసరం అంటే అవసరంగా ఉంది. లాస్ట్లో కొంచెం ఎమోషనల్ అయిపోయాను నేను, కానీ మూవీ అయితే చాలా బాగుంది. అందరూ చూడాలి, ఒకసారైనా చూడాలి. హిస్టరీని మళ్ళీ గుర్తు తెచ్చుకోవచ్చు. నేను 4th ఉన్నప్పుడు చదివాను, ఇప్పుడు రియల్గా చూశాను. చాలా బాగుంది. అండ్ రేపు సండే కదా, సో మేమైతే రేపు మైసూర్ వెళ్తున్నాము నంజన్గూడ్కి. సో ఈ వ్లాగ్ ఇక్కడే కంప్లీట్ చేస్తున్నాను. సో ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. బాయ్.